let's see the next question. A jar full of whiskey contains 40% of alcohol and a part of this whiskey is replaced by another containing 90% of alcohol, and now the percentage of alcohol was found to be 26%. The quantity of the whiskey replaced is అన్నాడు. So this can be done to alligation mixtures. So ఫస్ట్ ఎంత ఉందమ్మా, ఫస్ట్ 40% ఉంది, తర్వాత ఎంత ఉంది 19% అయింది, సో తర్వాత 26%, రైట్. సో డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఈ డిఫరెన్స్ 14% అయింది, ఈ డిఫరెన్స్ 7% అయింది, రైట్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1:2. వాడు ఏమంటున్నాడు, నౌ ద క్వాంటిటీ ఆఫ్ విస్కీ రీప్లేస్డ్, ద క్వాంటిటీ ఆఫ్ ద విస్కీ రీప్లేస్డ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ జార్ ఫుల్ ఆఫ్ విస్కీ కంటైన్స్ 40% ఆఫ్ ఆల్కహాల్. ఓకే, నెక్స్ట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ విస్కీ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ కంటైనింగ్ 19% ఆఫ్ ఆల్కహాల్ అన్నాడు. ఓకే, సో ఇది సింపుల్గా చూస్తే చూడండి, దీన్ని టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి, రైట్. సో రీప్లేస్మెంట్ అడిగాడు కదా, రీప్లేస్మెంట్ అడిగాడు కాబట్టి ఇది రీప్లేస్మెంట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, విస్కీ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ కంటైనింగ్ అన్నాడు, అంటే ఇది రీప్లేస్మెంట్ కదా. రీప్లేస్మెంట్ ఎంత ఉంది మనకు, 2 ఉంది. సో టోటల్ ఎంత, 2/3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, 35 kgs ఆఫ్ టైప్ ఏ శాండల్వుడ్ పౌడర్ విచ్ కాస్ట్ 614 per kg was mixed with a certain amount of type B sandalwood powder which cost 695 per kg. Then mixture was sold at the rate of 767 per kg and 18% profit was earned. 18% profit was earned. Then the mixture was sold at the rate of 767 per kg. Okay, what was the amount of type B sandal powder in the mixture అన్నాడు. ఓకే, దీన్ని జాగ్రత్తగా చూడండి మా. ఫస్ట్ ఎన్ని కేజెస్ ఉన్నాయి ఇక్కడ, 35 kgs ఉన్నాయి. ఈ 35 kgsని ఎంతకు అమ్ముతున్నాడు పర్ కేజీ, 614 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది, ఆ వెరైటీ మనకి ఇవ్వలేదు, కానీ దాన్ని ఎంతకు అమ్ముతున్నాడు అని చెప్పాడు, 695 రూపీస్కి అమ్ముతున్నా అని చెప్పాడు, రైట్. రైట్, సో దిస్ టోటల్ మిక్చర్ వాజ్ సోల్డ్ ఎట్ 767 రూపీస్ అన్నాడు. మనం అలిగేషన్ మిక్సర్స్లో చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉండాలి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి, అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఎప్పుడైనా. సో ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని కాస్ట్ ప్రైస్లో కన్వర్ట్ చేద్దాం. సో 118% ఈజ్ 767 అయితే 100% ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కుంటాం. ఇది చూడండి, ఇది ఎంత అవుతుంది, 59%, ఇది 50%, అంటే 59 into 13 is 767, 50 into 13 is 650. ఓకే, ఈ 650ని ఇక్కడ రాసేయండి, 650, రైట్. ఈ డిఫరెన్స్ ఎంత, 36, ఈ డిఫరెన్స్ ఎంత, 45, 9 5s 9 4s, అంటే 5:4. కానీ వాడు ఏమి అడిగాడు ఇక్కడ, వాట్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ టైప్ బి శాండల్వుడ్ అన్నాడు. ఇది టైప్ ఏ, ఇది టైప్ బి కదా. సో 5 into 35 ఈజ్ హౌ మచ్, 7 5s 35. అలానే ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి, 4 into 7 ఎంత, 28. వాడు ఏమి అడిగాడు, టైప్ బి అడిగాడు కాబట్టి టైప్ బి ఎంత ఉంది మనకి ఇక్కడ, 28 ఉంది. ఏ కంటైనర్ కంటైన్స్ 40 liters ఆఫ్ మిల్క్. ఫ్రమ్ దిస్ 4 liters ఆఫ్ మిల్క్ వాజ్ టేకెన్ out and replaced by water. This process was repeated further 2 times. How much milk is now contained by container అన్నాడు. So final quantity equals to initial quantity into 1 minus replaced quantity by capacity of the container into the whole to the power of n. ఓకే, సో మనకు ఇనీషియల్ క్వాంటిటీ ఎంత ఉంది ఇక్కడ, 40 ఉంది. నెక్స్ట్ 1 మైనస్ ఎంత రిమూవ్ చేస్తున్నాడు ప్రతిసారి, 4 బై కెపాసిటీ ఎంత ఉంది, 40 ఇంటూ ద పవర్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకసారి రీప్లేస్ చేశాడు,
మళ్ళీ ఏమన్నాడు, ఫర్దర్ 2 టైమ్స్ అన్నాడు. అంటే టోటల్ ఎన్ని టైమ్స్ అయింది, 3 టైమ్స్ అయింది. సో 40 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది, 36/40 3 టైమ్స్ కదా. ఓకే, దిస్ 40 ఈజ్ క్యాన్సల్, రైట్. సో 36 9s 10s 36 అంటే 9 4s 36 10s, రైట్. సో అలాంటప్పుడు ఇది ఎంత అవుతుంది, 81 ఇంటూ 36 అంటే 2916/100. అప్పుడు ఎంత వస్తుంది, 29.16 లీటర్స్. ఎంత, 29.16 లీటర్స్, రైట్. ఈ ఫార్ములా అనేది మనకి ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ఏ 30-liter mixture of milk and water containing milk and water in the ratio 7:3 such that the resultant mixture 40% water in it అన్నాడు, రైట్. ఇక్కడ యాక్చువల్లీ ఇనీషియల్గా ఎంత ఉందంట, ఇనీషియల్గా 40 లీటర్స్ ఉంది. ఎంత ఉంది, సారీ, ఇనిషియల్గా 30 లీటర్స్ ఉంది. సో చూడండి, ఇవి ఏ రేషియోలో ఉన్నాయంట, 7:3 రేషియోలో ఉన్నాయి. ఏంటిది, మిల్క్ వాటర్ 7:3 రేషియోలో ఉన్నాయి. అంటే టోటల్ పార్ట్స్ ఎంత, టోటల్ 10 పార్ట్స్. 10 పార్ట్స్ వాడు ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ 30 ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఈజ్ 3. అంటే మిల్క్ ఎంత ఉంది, 21 లీటర్స్ ఉంది. నెక్స్ట్ వాటర్ ఎంత ఉంది, 9 లీటర్స్ ఉంది. అంటే 21:9. నెక్స్ట్ వాడు ఏమన్నాడు చూడండి, హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ ఆ 40% వాటర్ ఇన్ ఇట్ అన్నాడు. అంటే అందులో 40% వాటర్ ఉండాలంటే మనం ఎంత యాడ్ చేయాలి అంటున్నాడు కదా. సో ఇది ఆప్షన్ ద్వారా బెటర్ అన్న ఫీలింగు. నేను ఇది ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు 21:9 కదా, దీనికి 5 లీటర్స్ యాడ్ చేస్తున్నా. అంటే ఎంత అవుతుంది, 21:14 అవుతుంది కదా. అంటే టోటల్ ఎంత, 35 పార్ట్స్ కదా. ఈ 35 పార్ట్స్లో వాటర్ ఎంత ఉంది, 14 ఉంది. ఇంటూ 100, 40% కాబట్టి, రైట్. సో దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాము. 7 2s 7 5s 5 20s అంటే ఎంత, 40%. సో 40% మనకు వచ్చింది కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 5, ఆప్షన్ ఏ. నెక్స్ట్, 8 లీటర్స్ ఆర్ డ్రాన్ ఆఫ్ ఫ్రమ్ ఏ కాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్. This operation is performed 3 more times. The ratio of the quantity of wine now left in the cask to that of water is 16:65. How much wine did the cask hold originally అన్నాడు, రైట్. సో దీన్ని మనం లాజిక్తో చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక కాస్క్ ఉందట, దాని నుండి వైన్ పోస్తున్నాడు, వాటర్ పోస్తున్నాడు, వైన్ తీస్తున్నాడు. ప్రతిసారి ఎంత చేస్తున్నాడు వాడు, 8 లీటర్స్ తీస్తున్నాడు, 8 లీటర్స్ పోస్తున్నాడు. ఇలా ఎన్నిసార్లు చేశాడంట అంటే, 3 more టైమ్స్ చేశాడంట. ఎన్నిసార్లు చేశాడు, 3 more టైమ్స్, రైట్. 3 more టైమ్స్ అంటే మొత్తం ఎన్నిసార్లు చేసినట్టు, 4 టైమ్స్ చేసినట్టు. ఓకే, ఇలా 4 టైమ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, వైన్ టు ద వాటర్, ఓకే, వైన్ టు ద వాటర్ రేషియో ఎంత ఉందట అంటే 16:65 ఉందట. అయితే ఏమంటున్నాడు, హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ హోల్డ్ ఒరిజినల్లీ అన్నాడు. హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ హోల్డ్ ఒరిజినల్లీ అన్నాడు, రైట్. సో దీన్ని లాజిక్తో చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ రేషియో ఎంత ఉంది చెప్పండి, ఇది టోటల్ రేషియో ఎంత ఉంది, ద టోటల్ రేషియో ఈజ్ 81 కదా. ద టోటల్ రేషియో ఎన్ని పార్ట్స్ ఉంది, 81 పార్ట్స్ ఉంది. చూడండి ఎన్ని టైమ్స్ ఆపరేషన్ జరిగింది, 1 2 3 4, రైట్. అంటే ఈ 81 ఇక్కడ 81 రావాలంటే మనకు 4 టైమ్స్ ఆపరేషన్ జరిగింది కాబట్టి చూడండి, మనకు దీన్ని 3/4 అని రాసుకోవచ్చు కదా. మనం ఏం రాసుకోవచ్చు, 3/4 అని రాసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 3/4 అని రాసుకోవచ్చు. అంటే చూడండి, దీన్ని సింపుల్గా రాయాలంటే
ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు 81 అని రాసుకుంటా, ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత తీసుకుంటా అంటే 3 అని తీసుకుంటా. ఇలా డైరెక్ట్ చెప్పే బదులు ఇలా చెప్పాను. మన క్వశ్చన్ ఏంటి, హౌ మచ్ ఒరిజినల్గా ఎంత అది ఉంది అంటున్నాడు. అంటే ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ వాల్యూ అన్నట్టు. మనకు రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత 8, వాట్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ 3. అంటే ఒరిజినల్గా ఎంత ఉంది ఇక్కడ 24 ఉంది. ఒరిజినల్గా ఎంత ఉంది 24 ఉంది అన్నట్టు. ఓకేనా, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా చేయడానికి. నెక్స్ట్ వన్, ఏ వెజల్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ 3 parts ఆఫ్ విచ్ ఆర్ వాటర్, 5 parts ఆర్ సిరప్. హౌ మచ్ ఆఫ్ ద మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్ సో దట్ ద మిక్చర్ మే బీ కంటైన్ హాఫ్ సిరప్ అండ్ హాఫ్ వాటర్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ డ్రాన్ ఆఫ్ అన్నాడు కదా, ఈ డ్రాన్ ఆఫ్ మనకు తెలియదు. రైట్, హౌ మచ్ డ్రాన్ ఆఫ్ అన్నాడు అది కనుక్కుందాం. ఇక్కడ చూడండి 3 parts 5 parts. ఓకే రైట్, సో ఇక్కడ ఏమన్నాడు, రైట్ వాటర్ తీసుకున్నాం. వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ, టోటల్ 3/8 అంతే కదా. ఇది 3 parts, ఇది 5 parts అంటే టోటల్ 8 partsలో వాటర్ ఎంత ఉంది 3/8 parts ఉంది. ఇది మనకు తెలియదు కాబట్టి దీన్ని 0 పెట్టుకుంటాము. నెక్స్ట్ హాఫ్ అన్నాడు కదా, హాఫ్ తీసుకుంటాం. 304 అంతేనా, 304 అంతే కదా. ఇది 8 ఎల్సిఎం కదా, ఎల్సిఎం తీసుకుంటాం కదా. ఇక్కడ 8 అంటే 4. రైట్, సో అప్పుడు ఎంత వస్తుంది మనకు 4:1 వస్తుంది. వాడు ఏం కనుక్కోమంటున్నాడు, హౌ మచ్ ఈజ్ డ్రాన్ ఆఫ్ అన్నాడు. హౌ మచ్ ఈజ్ డ్రాన్ ఆఫ్ అన్నాడు. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇవి 5 parts ఉన్నాయి. ఇది డ్రాన్ చేసిన పార్ట్ కదా, అంటే ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది. అంటే ఎంత 1/5. సింపుల్గా చేయాలండి. దెర్ ఆర్ 3 containers ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ. ద రేషియో ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ద వాటర్ ఇన్ ద ఫస్ట్ కంటైనర్ ఈజ్ 3:2 and that in the second container is 7:3, third container is 11:4. If all the liquids are mixed together, then the ratio of the sulfuric acid to the water in the mixture will be. Okay, right, ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ కంటైనర్లో ఎంత ఉంది 3:2, సెకండ్ కంటైనర్లో 7:3, థర్డ్ కంటైనర్లో 11:4. టోటల్ ఎంత 5 parts, టోటల్ ఎంత 10 parts, ఇదెంత 15 parts. రైట్, నెక్స్ట్ చూడండి, వాటిని మనం ఈక్వల్ చేయాలి. ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. 5, 10, 15 ఎల్సిఎం ఎంత, ద ఎల్సిఎం ఆఫ్ 5, 10, 15 ఈజ్ హౌ మచ్ 15 అంతే కదా. ఎంత, సారీ 30 వస్తుంది. వాట్ ఈజ్ ఎల్సిఎం 30. ఓకే, అంటే ఇక్కడ చూడండి 5 into 6, 10 into 3, 15 into 2 కదా. 5 into 6, 10 into 3, 15 into 2. అంటే చూడండి మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్ రేషియో ఎంత వస్తుంది చూడండి, 6 into 3 కదా, అంటే 18 ప్లస్ 12. నెక్స్ట్ 21:9. నెక్స్ట్ 22:8. రైట్, అప్పుడు ఎంత వస్తుంది మనకు 29:61. 29:61. రైట్, సో ఈ విధంగా చేయాల్సి ఉంటాయి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, మనం క్వాంటిటీస్ని ఏం చేయాలి, క్వాంటిటీస్ని ఈక్వల్ చేయాలి. We need to equal the quantities. This is very, very important. Right, 61:29. Next one, A and B are 2 alloys of gold copper prepared by mixing the metals, ratio 7:2 and 7:1 respectively. If equal quantities అన్నాడు ఇక్కడ, if equal quantities of the alloys are melted to form a third alloy, the ratio of the gold and copper in the కాపర్ సి విల్ బి అన్నాడు. ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎంత ఉంది 7:2 ఉంది, నెక్స్ట్ది 7:11 ఉంది. ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు కాబట్టి ఇది 9 అవుతుంది, ఇది 18 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయా, లేవు. అంటే ఏం చేయాలి, ఎల్సిఎం అప్లై చేయాలి. 9, 18 ఎల్సిఎం ఎంత 18 వస్తుంది. అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 1తో మల్టిప్లై చేయాలి. రైట్, సో గోల్డ్ కాపర్ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇది 14:4 అవుతుంది,
ఇదేమో 7:11 అవుతుంది. అంటే ఇది 21:15 అవుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 7:5. ఎంత? 7:5 సింపుల్ చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ వన్. 2 alloys are both made up of copper and tin. Copper and tin. The ratio of the copper and tin in the first alloy is 1:3 and second alloy is 2:5. In what ratio should these two alloys be mixed? Right. Obtain a new alloy in which ratio of tin and copper is అన్నాడు. చూడండి ఇక్కడేమో కాపర్ అండ్ టిన్ అన్నాడు, ఇక్కడ టిన్ కాపర్ అన్నాడు. అంటే దీన్ని మనము కాపర్ టిన్ కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 3:8 వస్తుంది. అంతే కదా, జస్ట్ చేంజ్ చేశాడు అంతే అక్కడ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాపర్ తీసుకుందాం. కాపర్ ఎంత ఉంది ఇక్కడ? 1 పార్ట్ ఉంది. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్లో 1 పార్ట్ కాపర్ ఉంది. అలాగే 2 పార్ట్స్లో 7 పార్ట్స్లో 2 పార్ట్స్ కాపర్ ఉంది. ఇక్కడ 11 పార్ట్స్లో 3 పార్ట్స్ కాపర్ ఉంది. సింపుల్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ ఎల్సిఎం అప్లై చేయాలి. ఎంత? ఎల్సిఎం అప్లై చేయాలి. 4, 7, 11. సో దీన్ని సింపుల్గా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కాబట్టి రిమైనింగ్ ఏమున్నాయి? 7 × 11 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 7 ఉంది కాబట్టి 4, 11 అంటే 2 × 4 × 11. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది కాబట్టి 4, 7, 3 అంతే కదా, 4, 7, 3. ఓకే, ఇవి సింపుల్ క్యాలిక్యులేషన్స్, ఇవి కూడా గుర్తు, ఇవి రాకపోతే కష్టమవుతుంది. రైట్. అంటే 77 ఇది ఎంత అవుతుంది? 88. ఇదెంత? 84. సో అలిగేషన్ అప్లై చేస్తే ఇది 4 వస్తుంది, ఇక్కడ ఎంత? 7. వాట్ ఈస్ ద ఆన్సర్? 4:7. సింపుల్ వన్. ఓకే, నెక్స్ట్ వన్. A jar contained a mixture of 2 liquids A and B in the ratio 4:1. When 10 liters of the mixture was taken out and 10 liters of the liquid B was poured into the jar, right, this ratio becomes 2:3. Then quantity of liquid A container in the jar initially అన్నాడు. ఇక్కడ చూడండి మా, a jar contained 2 mixtures liquids A and B in the ratio ఎంత? 4:1. ఇప్పుడు ఏ అండ్ బి రేషియో ఏ రేషియోలో ఉన్నాయంట? 4:1 రేషియోలో ఉన్నాయంట. వెన్ 10 liters ఆఫ్ ద మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్, 10 liters ఆఫ్ ద మిక్చర్ టేకెన్ అవుట్ అంట. మళ్ళీ 10 liters ఆఫ్ లిక్విడ్ బి యాడ్ చేశాడంట. అంటే లిక్విడ్ బి పోస్తున్నాడు, ఇక్కడ లిక్విడ్ మిక్చర్ తీసేస్తున్నాడు. ఓకే, దిస్ రేషియో బికమ్స్ 2:3. అంటే ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఈ రేషియో ఏమైందట అంటే 2:3 అయిందంట. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? ద క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఏ ఎంత ఉంది కనుక్కోమంటున్నాడు. అంటే బి పోస్తున్నాడు, అంటే మిక్చర్లో ఏబి తీస్తున్నాడు కాబట్టి ఏ ఎంత ఉంది అనుకోమంటున్నాడు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఉంది? 4:1, ఇది 2:3. వాట్ వి అప్లై నౌ? వి అప్లై ఏజెస్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఇక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాము? ఏజెస్ కాన్సెప్ట్ అప్లై చేస్తాము. రైట్. చూడండి, 1 × 2 2, 4 × 3 12. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 10. ఓకే, ఈ 10 పైన రాయండి. ఇంటూ ప్రతిసారి ఎంత తీసేస్తున్నాము? 10 తీసేస్తున్నాము. ప్రతిసారి ఎంత తీసేస్తున్నాము? 10 తీసేస్తున్నాము. ఓకే, రైట్. ఇప్పుడు వాడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడమ్మా? మనకు లిక్విడ్ ఏ ఎంత ఉంది కనుక్కోమంటున్నాడు. అర్థమైందా? లిక్విడ్ ఏ ఎంత ఉంది కనుక్కోమంటున్నాడు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్. ఇక్కడ లీటర్ ఎంత అయింది? ఈ రేషియో లీటర్ది టోటల్ రేషియో ఎంత అయింది? 5 అయింది. ఇది క్యాన్సల్. ఓకేనా? ఇది క్యాన్సల్. 1/5 పార్ట్ ప్రతిసారి రిమూవ్ చేస్తున్నాం. ప్రతిసారి ఎంత రిమూవ్ చేస్తున్నాం? 1/5 పార్ట్. యాక్చువల్లీ మనకు 1/5 పార్ట్ వచ్చింది. వాడు ఎంత రిమూవ్ చేస్తున్నాడు? 10 రిమూవ్ చేస్తున్నాడు. అర్థమైందా? మనకు 1/5 పార్ట్ వచ్చింది, వాడు ఎంత రిమూవ్ చేస్తున్నాడు? 10 రిమూవ్ చేస్తున్నాడు. రైట్. సో అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. 1 పార్ట్ ఎంత? 50. వాడేమంటున్నాడు? లిక్విడ్ ఏ అంటున్నాడు కదా.
రైట్. లిక్విడ్ ఏ అంటే లిక్విడ్ ఏ ఎంత ఉంది 1 పార్ట్. సో ఇప్పుడు చూడండి ఇది 1/50 కదా, ఇది టోటల్ పార్ట్ కదా. ఫుల్ అంటే కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎంత ఉందంటే 50 ఉందన్నట్టు. ఇక్కడ ఎంత ఉందమ్మా, టోటల్ 50 ఉంది. బట్ ఇక్కడ మనకి రేషియో చూడండి ఏ రేషియోలో ఉన్నాయి, 4:1 రేషియోలో ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి, టోటల్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. 5 పార్ట్స్ మనకి ఎంత ఉంది ఇక్కడ, 50 ఉంది. మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఏ కనుక్కోమండి. ఏ ఎన్ని పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ ఉంది. 4 పార్ట్స్ ఎంత, 40 అవుతుంది. వాట్ ఈజ్ ఆన్సర్, 40 లీటర్స్. ఇది కొంచెం తొందర అర్థం కాదు, ఒకసారి మళ్ళీ వింటే అర్థమవుతుంది, మళ్ళీ వినండి. 3 కంటైనర్స్ హూజ్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4, ఏ ఫుల్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఫస్ట్ కంటైనర్ 4:1, second 11:4, third 7:3. All 3 mixtures are mixed in the big container. The ratio of the spirit of water are in the ratio. ఓకే రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 కంటైనర్స్ ఉన్నాయి. ఓకే ఏమున్నాయి, 3 కంటైనర్స్ ఉన్నాయి. సో అవి ఏ రేషియోలో ఉన్నాయట అంటే వాల్యూమ్స్ 2:3:4 రేషియోలో ఉన్నాయంట. 1 ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే 3 రేషియోలు ఉన్నాయంట. ఇప్పుడు చూడండి ద రేషియో ఆఫ్ ద స్పిరిట్ అండ్ వాటర్. ఫస్ట్ వన్ చూడండి, స్పిరిట్ వాటర్. ఫస్ట్ దాన్ని ఎంత ఉంది, 4:1. సెకండ్ ఎంత ఉంది, 11:4. థర్డ్ ఎంత ఉంది, 7:3. అంటే చూడండి వీటిని ఈక్వల్ చేయాలి కదా మనం. ఇది 5 పార్ట్స్, ఇక్కడ ఎంత 15 పార్ట్స్, ఇక్కడ 10 పార్ట్స్. ఇప్పుడు చూడండి 5, 15, 10 అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది, 30 వస్తుంది. అంటే దీన్ని 5x6తో చేయాలి, దీన్ని 15x2తో చేయాలి, దీన్ని 10x3తో చేయాలి. ఎల్సిఎం తీసుకుంటాం కదా, దీన్ని ఎల్సిఎం ఈక్వల్ క్వాంటిటీస్ వేస్తున్నాం. ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30 ఉంది చూడండి. సో మనకు ఇప్పుడు దీన్ని చూడండి, ఫస్ట్ కంటైనర్ ఎంత, 6x4 24:6. నెక్స్ట్ సెకండ్ కంటైనర్ 22:8. థర్డ్ కంటైనర్ ఎంత, 21:9. బట్ ప్రతిదాని వాల్యూమ్స్ సేమ్ ఉన్నాయా, లేవు. మనం ఈక్వల్ చేసుకున్నాం అంతే. బట్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్, 4 పార్ట్స్ ఉంది. రైట్. అంటే ఇప్పుడు దీన్ని x2, దీన్ని x3, దీన్ని x4 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకు, 48:12. నెక్స్ట్ 66:24. నెక్స్ట్ 84:36. సో టోటల్ ఎంత, 72 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 198 వస్తుంది. ఎంత, 198. అంటే 18 11s, 18 4s. సో వాట్ ఈస్ ద రేషియో, వాడు ఏమన్నాడు, ద రిజల్టెంట్ స్పిరిట్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంది, ఇక్కడ 11:4 ఉంది. 11:4. ఓకే నెక్స్ట్ వన్, ఏ వెజల్ కంటైన్స్ 60 liters of milk. 12 liters of milk is taken out from and replaced with, and again 12 liters of is taken out and replaced by water. The ratio of milk and water in the ratio అన్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రివర్స్లో వచ్చాడు వాడు. ఎలా వచ్చాడు, రివర్స్లో వచ్చాడు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చూసాం ఇంతకుముందు, బట్ దీనికి రివర్స్లో వచ్చాడు. ఇంతకుముందు ఏమో రేషియో ఇచ్చాడు. ఓకే రేషియో ఇచ్చి ఎంత ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉందో కనుక్కోమన్నాడు. బట్ ఇప్పుడు రేషియో ఇవ్వలేదు, రేషియో కనుక్కోమంటున్నాడు. అంటే చూడండి మనకు ఆల్రెడీ ఫార్ములా ఇంతకుముందు చెప్పాను, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే రైట్ అది మనం కనుక్కుంటాము. ఒరిజినల్ క్వాంటిటీ ఎంత 60, రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత 12, ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకు 5 వస్తుంది. అంటే ఈ 5 మల్టిపుల్సే ఉండాలి మనకు ఆన్సర్లో. యాడ్ చేస్తే 5 మల్టిపుల్సే ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది 26 అంటే కాదు, ఇది 14 కాదు, అయితే ఇదన్నా ఉండాలి లేకపోతే ఇదన్నా ఉండాలి. వాడు ఏమన్నాడు, దెన్ అగైన్ ఫ్రమ్ మిక్చర్ 12 liters ఈస్ అగైన్ టేకన్ అవుట్. అంటే 2 times చేశాడు ఆపరేషన్. వాడు ఆపరేషన్ ఎంత చేశాడు, 2 times చేశాడు. అంటే మనకున్న రేషియోలో స్క్వైర్స్లలో ఉండాలి. ఇది స్క్వైర్స్లలో ఉందా,
లేదు. అంటే రిమైనింగ్ ఏది? ఇదే ఆన్సర్. సో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత రేషియో ఎంత ఉందట అంటే 16:9 ఉందంట. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఈ 25 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 5 కదా. ద 25 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ ఈస్ 16:9. ఓకేనా? ఇదేమన్నా అర్థం కాకపోతే మన అలిగేషన్ మిక్సర్స్ కాన్సెప్ట్లో చూడండి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 3 varieties ఆఫ్ టీ the ratio of their weights are 4:5:8. If 5 kg of tea first variety, okay, first variety and 10 kg of tea of second variety and some quantity of tea of third variety added to the mixture, the ratio of the weights of 3 varieties of the two becomes 5:7:9. In the final mixture the quantity of the third variety అన్నాడు. దీన్ని సింపుల్గా చేస్తా చూడండి. రెండు ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. మామూలుగా మనం ఎలా చేస్తామంటే, స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే దీన్ని 4x + 5 అండ్ 5x + 10 = 5/7. మళ్ళీ ఏం చేస్తారు? 5x ప్లస్ రేషియోస్ ఏమున్నాయి? 4:5. వాడు ఎంత యాడ్ చేస్తున్నాడు? ఇక్కడ 5 యాడ్ చేస్తున్నాడు, ఇక్కడ 10 యాడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ రేషియో ఏముంది? 5:7. ఈ మెథడ్ ఏంటి సార్ అంటే, వి యూజ్ దిస్ మెథడ్ ఇన్ ద ఏజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడు చూడండి, ఏజెస్ కాన్సెప్ట్ ప్రకారమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందంటే, 5 years ago the ratio of Ramu and Raju is 4:5. 10 years after the ratio becomes 5:7. then find the present age అట్లా అంటాడు వాడు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాము, నో చేంజ్. చూడండి, 5 × 5 25, 4 × 7 28, అలానే 10 × 5 50, 5 × 7 35. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 15. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 3. అంటే 15/3 ఎంత వస్తుంది మనకు? 5 parts వస్తుంది. రైట్, మనం ఏం కనుక్కోమంటున్నాడు వాడు? థర్డ్ వెరైటీ కనుక్కోమంటున్నాడు కదా. థర్డ్ వెరైటీ ఎంత ఉంది ఇక్కడ? 9. 9 ఇంటూ ఎంత, మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 45. ఇంత సింపుల్గా చేయొచ్చుదండి. ఓకే, ఎక్స్ మెథడ్ చేస్తే మనకు టైం పడుతుంది, అంత అవసరం లేదు. ఈ మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ వన్. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్చర్స్ ఆఫ్ 4 containers 5:3, 2:1, 3:2 అండ్ 7:4 respectively. In which containers is the quantity of milk and related to the water minimum అన్నాడు. అంటే మనము ఈచ్ కంటైనర్ కెపాసిటీ అనుకుంటే సరిపోతుంది, కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ ఎంత? 5:3, నెక్స్ట్ 2:1, 3:2, 7:4. ఇవి 4 కంటైనర్స్ మనకు. అంటే ఇది ఫస్ట్ కంటైనర్, సెకండ్ కంటైనర్, థర్డ్ కంటైనర్, ఫోర్త్ కంటైనర్. రైట్, ఫస్ట్ వీటిని చూద్దాం, ఒక్కొక్క దాని కెపాసిటీ ఎంత ఉందో చూద్దాం, దాన్ని బట్టి చేద్దాం. ఇది ఎంత ఉంది? 8 parts, ఇది 3 parts, ఇది 5 parts, ఇది ఎంత ఉంది? 11 parts ఉంది. ఓకే, చూడండి, ఎల్సిఎం ఇప్పుడు డిఫరెంట్ నెంబర్స్ కదా. ఈ ఎల్సిఎం అనుకుంటూ కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది మనకు. అప్పుడు ఏం చేద్దామంటే, ఈ నెంబర్ క్లోజ్ చేసామనుకోండి, మిగతా నెంబర్స్ ఉంటాయి కదా. ఈ నెంబర్స్ క్లోజ్ చేస్తే మిగతాది ఎంత ఉన్నాయో చెప్పండి? 3 × 5 × 11 కదా. 8 క్లోజ్ చేస్తే మనకు మిగతా నెంబర్స్ ఏమున్నాయి? 3 × 5 × 11. ఓకే, నెక్స్ట్ చూడండి, 3ని క్లోజ్ చేసామనుకోండి, ఇఫ్ ఈ క్లోజ్ 3 క్లోజ్ చేస్తే 8 × 5 11 వస్తుంది. 8 × 5 × 11. అలాగే 5ని క్లోజ్ చేయండి, 8 × 3 × 11, 8 × 3 × 11. నెక్స్ట్ 11ని క్లోజ్ చేయండి, 8 × 3 × 5 వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇవి కెపాసిటీ అనుకుంటాం, ఒక్కొక్క కంటైనర్ కెపాసిటీ. ఇప్పుడు ఇది ఎంతమ్మా? 15 11s అంటే 165 వస్తుంది. ఇక్కడ 440 వస్తుంది. ఇక్కడ ఎంత? 24 11s అంటే 264 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఎంత? 120. అంటే చూడండి, 5 × 165 హౌ మచ్?
5 ఇంటూ 165 కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది మరి ఇది, రైట్. 5 2s అంటే 82 825 ఈజ్ టు నెక్స్ట్ చూడండి 165 ఇంటూ 3 165 ఇంటూ 3 సో 15 1 సో 495 ఎంత 495. నెక్స్ట్ చూడండి 440 ఇంటూ 2 ఎంత 880 ఇక్కడ 440. నెక్స్ట్ 264 ఇంటూ 3 264 ఇంటూ 3 అంటే 12 1s 9 అంతే కదా, ఇక్కడ 792 264 ఇంటూ 2 ఎంత 264 ఇంటూ 2 265 అంటే 538 చూద్దాం. 264 ఇంటూ 2 8 12 1s 528 ఓకే 528. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 120 127s 840 480 రైట్. సో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటి మిల్క్ అండ్ వాటర్ కదా ఇవి, ఓకే. ఒక్కొక్క కంటైనర్ కెపాసిటీ కనుక్కోవాలి ఇప్పుడు, రైట్. ఈ కంటైనర్ కెపాసిటీ చూడండి 830 490. వాటర్ ఎందులో తక్కువ ఉంది మామ, సెకండ్ కంటైనర్లో తక్కువ ఉంది వాటర్, రిలేటివ్ టు వాటర్ అన్నాడు కదా, ఓకే. ఎందులో తక్కువ ఉంది వాటరు, సెకండ్ కంటైనర్లో తక్కువ ఉంది కాబట్టి వాట్ ఈజ్ ఆన్సర్ సెకండ్ కంటైనర్. నేను మొత్తం టోటల్ తక్కువ ఉండదు అనుకుంటున్నా, కానీ ఇక్కడ వాడు సెకండ్ కంటైనర్ తక్కువ ఉంది అడుగుతున్నాడు, రైట్. లాస్ట్ క్వశ్చన్. In one glass, milk and water are in the ratio 3:5. In another glass, they are in the ratio 6:1. In what ratio should the containers of the two glasses are mixed in the ratio together so that the new mixture contains milk and water in the ratio 1:1 అన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము మిల్క్ తీసుకుందాం. మిల్క్ ఎంత 3 parts ఉంది ఫస్ట్ కంటైనర్లో, మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 8 parts ఉంది. నెక్స్ట్ మిల్క్ సెకండ్ దాంట్లో ఎంత ఉంది 6 ఉంది, టోటల్ ఎన్ని పార్ట్స్ 7, ఇందులో హాఫ్, ఓకేనా, హాఫ్, రైట్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకే, రైట్. సో 8 7 2. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం 8 7 2 అంటే ఎంత వస్తుంది మనకు, దాదాపు 28 వస్తుంది. 56 ఇక్కడ 56 ఇక్కడ 56 రైట్. 8 7s 7 8s 2 28s అంతేనా, 2 28s. ఇక్కడ ఎంత వస్తుంది 21 ఈజ్ టు 48 ఈజ్ టు 28, ఓకే. ఇక్కడ 7 ఈజ్ టు 20 వస్తుంది. సో ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు 1:1 వస్తుంది అంటే 20:7 రేషియోలో మిక్స్ చేయాలి. ఏ రేషియో 20:7 రేషియోలో మిక్స్ చేయాలి, ఓకే. సో విత్ దట్ వి ఫినిష్డ్ 30 MCQs అలిగేషన్ మిక్సర్స్, ఓకేనా. ఇంకెవరైనా జాయిన్ కాకపోతే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్లో ఫాస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫాస్ట్ ఇవ్వడానికి, వీక్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎపిటోమ్ పోలీస్ అకాడమీ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.